ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుడ గొప్ప దేవుడానికి వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. ఇదిగో పాపం చేసిన మాయడరా నీవు ఇచ్చిన క్షమాపణను బట్టి, నీవు ఇచ్చిన రక్షణను బట్టి తండ్రి నీకు స్తోత్రాలు. ఇప్పటి నుండి కూడా మీరు మాతో మాట్లాడమని సహాయం చేయమని నీ నామంలో అడుగుతున్నాం తండ్రి. అవకాశం ఇచ్చినందుకు సంగమునకు అంకుల్ గారికి వందనాలు, దేవునికి కూడా వందనాలు. మూడవ మాట మనం చదువుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూసి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మనకు కనిపిస్తారు. అంటే అక్కడ చాలా మంది ఉంటారు, కాకపోతే మనకు ముగ్గురు మాత్రం పర్టికులర్గా మనకు కనిపిస్తారు. వాళ్ళు ఎవరంటే ఫస్ట్ మరియ కోసం మనం మరియ జీవితాన్ని మనం చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం ప్రకారం చూసినట్లయితే తను అంటే వివాహం కాకముందే గర్భవతి అయింది. పరిశుద్ధాత్మ వలన గర్భమును ధరించడం అని దేవతతో చెప్పినప్పుడు తనకు మాత్రం తెలుసు ఏమని పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించిందని. కానీ మిగిలిన వాళ్ళు ఎంతగానో తనను అవమానించేస్తారు. అంతెందుకు యోసేపు కూడా తనను ఇతరుల పట్ల అవమానపరచకూడదు అనే ఉద్దేశంతో తనని ఎవరికి చెప్పకుండా వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. అంటే మరియా అప్పటి నుండి కూడా అవమానాన్ని ఎదుర్కొంటూ వచ్చింది. తను పుట్టిన తర్వాత కూడా అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం ప్రకారం మనం చూసినట్లయితే తను పుట్టినప్పుడు హేరోదు రాజు మరియకు పుట్టిన యోసేపుకు పుట్టిన ఆ కుమారుని చంపాలని 2 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరినీ కూడా చంపేశాడు. మనకు ఆ విషయము తెలుసు. అంటే తన కుమారుడు ఎక్కడైతే మరణిస్తాడో, ఏ విధంగా అయితే చనిపోతాడో మనం చూసుకున్నట్లయితే ఒక తల్లిగా మనం అందరం ఏమనుకుంటామంటే మన చిన్న కుమారునికి జ్వరం వస్తే, జలుబు వస్తే, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మనం ఎంతో విలువలాడిపోతాం. కానీ మరియ పరిస్థితి అంతకన్నా దారుణంగా ఉంటుంది. ఏమని తన కుమారుడు పుట్టిన వెంటనే మరణించడానికి అర్హత అంటే రాజే, ఒక రాజ్యంలో రాజే తనని చంపాలి, తన బిడ్డను చంపాలని చూస్తూ ఉంటే తనను రక్షించుకోవడానికి దేవుడి మీద తప్ప వేరే ఇంకెవ్వరు కూడా తనకు సహాయం చేయలేడు. మనం చూసుకున్నట్లయితే ఒక సర్పంచ్ మనకు వ్యతిరేకంగా ఉంటేనే మనం ఆ ఊర్లో బ్రతకలేం. కానీ అక్కడ చూసినట్లయితే దేశానికి రాజు అయినప్పటికీ కూడా తనని ఎదిరించి బ్రతకగలిగిందంటే మరి కేవలం దేవుని మీదనే ఆధారపడి జీవించిన తల్లిగా మనం చూస్తాం. ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనం మనం చూసుకున్నట్లయితే మరియకు బాగా తెలుసు, అంటే ఏదో ఒక రోజు యేసు ప్రభుకు ఇలాంటి ఒక పరిస్థితి వస్తుందని. అంటే మనమేమనుకుంటాం, మన పిల్లల పట్ల గొప్పగా ఊహించుకుంటాం. అంటే నా బిడ్డకు ఏ కష్టం రాదు, నా బిడ్డకు ఎట్లాంటి ఆపద రాకూడదని మనం అనుకుంటాం. కానీ మరియకు మాత్రం తెలుసు ఏమని, లూకా సువార్త 2వ అధ్యాయం 35వ వచనం చూసినట్లయితే, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పాను. ఇక్కడ మనం చూసినట్లయితే మరియకు ముందుగానే తెలుసు తన హృదయంలోకి ఒక ఖడ్గం దూసుకొని పోతుంది. అంటే ఇంతటి దయనీయ స్థితిలో యేసు ప్రభువు మరణిస్తాడు అని తనకు ముందుగానే తెలిసి ఉంటుంది. మనము మన పిల్లలకి ఏదైనా జరిగితే ఎలా ఆలోచిస్తామంటే జరిగినప్పుడే ఆలోచిస్తాం, జరగకూడదు అని అనుకుంటాం. కానీ మరియకు తెలుసు, ఎంతగానో ఏడ్చి ఉంటుంది, ఎంతగానో దేవా నా కుమారుణ్ణి నీవు రక్షించు, ఇలాంటి ఒక సంఘటన జరగకుండా తనను కాపాడమని తను ఎంతగానో విలపించి ఉంటుంది. అంటే తనకు ముందు తెలిసి ఉంటుంది కాబట్టి అట్లాంటి జీవితాన్ని మరియా కలిగి ఉంది. కానీ మనమైతే ఇలాంటి పరిస్థితుల్లో మన పిల్లల్ని దేవుని వైపు చూపిస్తామా లేకపోతే లోకం వైపు చూస్తామా అనేది మనమే చూసుకోవాలి. తల్లిదండ్రులుగా మన పిల్లలు, అంటే నేను కూడా ఒక తల్లిగా నా కొడుకులు కానీ ఏమనుకుంటామంటే గొప్ప స్థాయిలో ఉండాలి, మంచి జాబ్ చేయాలి, అంటే ఎక్కువ విదేశాలకు వెళ్ళాలి అన్న ఆలోచన చేస్తాం. కానీ నా కొడుకు నా పిల్లలు ఆత్మీయంగా ఎదగాల, ఒక పాస్టర్గా ఉండాలా, లేకపోతే ఒక పరిచర్య చేయాలా, దేవుని వాక్యంలో ఎదగాల, ఒక సండే స్కూల్లో ఉండాలా అని మాత్రం మనం ఎప్పుడు అనుకోం. అంటే మనము బయట వాళ్ళ కోసం ఎక్కువ చూస్తాం, కానీ మన పిల్లలు ఆత్మీయంగా ఎదగాలని మనం చూడం. తల్లిదండ్రులుగా మన పిల్లలు బయట చూస్తే చదువులో కానీ ఆటల్లో కానీ ఎక్కువగా ఉంటే మనం ఏం చేస్తామంటే వాళ్ళని ప్రోత్సహిస్తాం.
ఎట్లా నా కొడుకు బహుమతులు తీసుకొచ్చిండు, నా కూతురు స్పోర్ట్స్ ఆడింది, గేమ్స్ తెచ్చుకుంది అని వాళ్ళని మనం ప్రోత్సహిస్తాం. కానీ మన పిల్లలు ఆత్మీయంగా ఎదగాలి, మనం బైబిల్ చదివించడం కానీ, ఇంక్లూడింగ్ నేను కూడా బైబిల్ చదివించడం, వాళ్ళనితో ప్రేయర్ చేయడం, మనం ప్రేయర్ చేయడం ఫస్ట్, అట్లాంటి మనం చెయ్యము, వాళ్ళతో చేపించము. అంటే దేవుని వద్దకు మన పిల్లల్ని నడిపించడంలో మనము మరియ వలె ఉన్నామా లేదా అనేది మనల్ని మనం ఒకసారి పరీక్షించుకోవాలి. ఇక్కడ రెండో వ్యక్తిగా మనం చూసినట్లయితే యేసు ప్రభు మనకు ఒక మాదిరిని మనకు చూపిస్తాడు. దేవుడు మనకు ప్రతి మాటలో, తన చేతలో, తన కూర్చుండుటలో, నిల్చుండుటలో, ప్రతి విషయంలో కూడా యేసు ప్రభు మనకు ఒక మాదిరి కలిగిన జీవితాన్ని మనకి ఇస్తాడు. అతను మాటలు మాత్రమే చెప్పి వదిలిపెట్టకుండా ప్రతిదీ కూడా క్రియారూపకంగా చేస్తాడు. ఇక్కడ మనం చూసినట్లయితే నిర్గమకాండం 20:12 చూస్తే ఒక ఆజ్ఞ ఉంటుంది. ఏంటిది? మనము దీర్ఘాయుష్మంతులు మగినట్లు మన తల్లిని తండ్రిని సన్మానించాలి. సో యేసు ప్రభు ఏం చేసి చూపించాడంటే తన తల్లిని తన తండ్రిని ఫస్ట్ నుంచి ఏ విధంగా అయితే చిన్ననాటి నుండి తన తల్లిని గౌరవించడం, తన తండ్రి పనిలో సహాయం చేయడం. మనం వాక్యంలో చూసినట్లయితే దేవుడు తన యుక్త కాలం వచ్చే వరకు కూడా, అంటే 30 సంవత్సరాలు తనకు వచ్చే వరకు కూడా తన కుటుంబంతో ఉండి తన కుటుంబ బాధ్యతలను అతను దేవుడు పంచుకున్నట్లుగా చూస్తున్నాం. మరి మనమైతే మన కుటుంబ బాధ్యతల విషయంలో వెనుకబడిపోతున్నాం, దేవుడిలాగైతే ముందుకు ఉండలేకపోతున్నాం. తన బాధ్యతలను కుటుంబ బాధ్యతలను కూడా దేవుడు మనకు నేర్పించాడు. ఇంకా చూసుకున్నట్లయితే బాధ్యతతో పాటు సమయం, తన కుటుంబానికి సమయం ఇచ్చాడు. మత్తయి సువార్త 12:47-49 మనం చూసుకుందాం. అక్కడ చూసినట్లయితే కానా విందుకు వెళ్ళినప్పుడు మత్తయి సువార్త 12:47. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పిండు. అక్కడ చూసినట్లయితే తన సహోదరుడు, తన తల్లి అక్కడికి వచ్చింది తనతో మాట్లాడడానికి, యేసు ప్రభుతో మాట్లాడడానికి. అక్కడ వచ్చినప్పుడు వాళ్ళకు అక్కడ ఇంకా చదవండి అక్క. నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడు నా సహోదరులను, నా సహోదరియు, నా తల్లియు అని. అక్కడ ఏం చెప్తున్నారు? తన తల్లి తన సహోదరులు వచ్చినప్పుడు ఎవరైతే నా చిత్త ప్రకారం దేవుడు తండ్రి చిత్తం చేసేవారో వాళ్ళే నా తల్లి, వాళ్ళే నా తమ్ముడు అని యేసు ప్రభు చెప్తాడు. అలాగే మనం చూస్తే యోహాను సువార్త 2:2 ప్రకారం కూడా చూస్తే కానా విందుకు వచ్చినప్పుడు నా సమయము ఇంకా రాలేదు అని చెప్పేసి కూడా దేవుడు చెప్తాడు. అంటే తన సమయం ఎందుకని తల్లి విషయంలో ఇక్కడ మనం చూసిన మన మాటలు ఏమిటిది? అమ్మా ఇదిగో నీకు కుమారుడుగా ఇచ్చాడు, యోహానుని చూసి నీ తల్లిని ఇచ్చాడు, అప్పచెప్పాడు. కానీ ఇక్కడ కానా విందులో అప్పుడు చూసినప్పుడు ఏమంటాడు? నా సమయము ఇంకా రాలేదు. ఎందుకు తనకి ఇంకా సమయం రాలేదంటే తన తల్లిని చెప్పుకోవడానికి, తన తల్లిని చూసుకోవడానికి, తన తల్లిదండ్రుల పట్ల బాధ్యత వహించడానికి అక్కడ తనకు తండ్రి ఉన్నాడు. ఆ టైంలో యోసేపు బ్రతికే ఉన్నాడు, తన సహోదరులు కూడా ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎప్పుడైతే సిలువకు అప్పచెప్పబడుతున్నాడో అప్పుడు తన తల్లి ఒంటరిగా ఉంది. అప్పుడు మాత్రం తన తండ్రి లేదు, తన సహోదరులు కూడా తన తల్లిని చేర్చుకోరు. ఎందుకంటే సమాజంలో మనం చూసినాం, ఒక సిలువ వేసిన వ్యక్తిని వాళ్ళ కుటుంబాన్ని కూడా అక్కడ ఉన్న పరిస్థితుల ప్రకారం వెలివేస్తారు. అలాంటి సిచ్యువేషన్లో తన తల్లిని ఎవరు చేర్చుకోరు. కాబట్టి ఎవరు లేని తన తల్లికి అతని సమయం వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఆ సమయాన్ని దేవుడు ఉపయోగించుకొని ఏమంటున్నాడు? ఇదిగో నీ తల్లి, ఇదిగో నీకు ఒక కుమారుడు, నా బాధ్యత అంటే నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నా బాధ్యతను యోహానికి అప్పచెప్తున్నాను అని తన బాధ్యతను యేసు ప్రభు నిర్వర్తించుంటాడు. కానీ మనమైతే మన బ్రతికి ఉండగానే మన బాధ్యతలను మన తల్లిదండ్రుల పట్ల కానీ మన కుమారుల పట్ల కానీ మనము నెరవేర్చం. మన పట్ల వారికి ఎంత విధేయత ఉన్నా, ప్రేమ చూపించినా మనం మాత్రం వారికి మాత్రం విధేయత చూపించము, వారి పట్ల నిర్లక్ష్యంగా ఉంటాం. అది మనకు మన ప్రవర్తనకు యేసు ప్రభు మనకు చెప్పింది అయితే కాదు. మరి మన జీవితాలు ఎలా ఉంటున్నాయి?
మనము మాది దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అంటున్నాం కదా, మరి దేవుని ఆజ్ఞలు మనం పాటిస్తున్నామా, దేవుడు చెప్పిన మాటలు మనం వింటున్నామా అనేది ఒకసారి మనల్ని గమనించుకోవాలి. ఇక్కడ మూడో వ్యక్తిని చూసినట్లయితే మనకు యోహాను కనబడతాడు. యేసు ప్రభువుని చూసినప్పుడు మనకు 12 మంది శిష్యులు ఉంటారు, ఇంకా అనేకులు కూడా ఉంటారు అక్కడ. కానీ సిలువ వేసే సమయంలో యోహాను మాత్రమే తనకు అందుబాటులో ఉంటాడు. అందుబాటులో ఉన్న యోహాను మాత్రమే దేవుడు ఎన్నుకున్నాడు. మనం దేవుని వాక్యం మనల్ని పిలిచినప్పుడు, దేవుని సువార్త మనకు వచ్చినప్పుడు, దేవుడు మనల్ని పరిచర్య పిలిచినప్పుడు అందుబాటులో మనం ఉంటున్నామా? ఇప్పుడు మన చర్చిలోనే అందరికీ కూడా బైబిల్ క్లాస్ నడుస్తున్నాయి. మరి మనకు అవకాశం వచ్చింది, మనం దాన్ని వాడుకుంటున్నామా, మనం దాన్ని వినియోగించుకుంటున్నామా, దేవునికి అందుబాటులో మనం ఉంటున్నామా అనేది మనల్ని మనం చూసుకోవాలి. ఎప్పుడైతే మనం దేవునికి అందుబాటులో ఉంటామో అప్పుడే మనల్ని వాడుకుంటాడు దేవుడు. మనం అందుబాటులో ఉండకపోతే ఎప్పుడు కూడా దేవుడు మనల్ని వాడుకోడు. ఇంకొకటి, వెంటనే యోహాను అక్కడ చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 27వ వచనం చూసినట్లయితే వెంటనే అమ్మ ఇదిగో నీ కుమారుడని యోహానుతో చెప్పినప్పుడు, ఇదిగో నీ తల్లి అని యోహానుతో ఒకరితో ఒకరు చెప్పినప్పుడు ఆలస్యం చేయలేదు. వెంటనే విధేయత చూపించాడు యోహాను. తన తల్లిని తన ఇంటిలో చేర్చుకున్నాడు. తన ఇంటిలోనే చేర్చుకొని తనకు కొడుకైనాడు. కానీ మనమైతే ఒక మాట దేవుడు మనతో చెప్పినప్పుడు అది ఏదైనా సరే మంచిది అని మనము గ్రహించి కూడా దాన్ని ఏం చేస్తామంటే విని విడిచిపెడతాం, దాన్ని అనుసరించాం. కానీ యోహాను అలా చేయలేదు. వెంటనే విధేయత చూపించిండు, తన తల్లిని చేర్చుకున్నాడు, దేవుడు అప్పగించిన పనిని అతను చేసిండు. ఇక్కడ మనం చూసినట్లయితే మరియా తన జీవితంలో దేవుని చిత్త ప్రకారం నడిచి ఎంతో అవమానం పొందినప్పటికీ కూడా, తను జరగబోయేది తెలిసినప్పటికీ కూడా తన కుమారుని పట్ల శ్రద్ధ వహించి, తన కుమారుడు ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా తండ్రితో సంబంధం కలిగి ఉండాలని తనకు అంటే మన లోకం వైపు కాకుండా దేవుని వైపు చూపించింది. ఇక్కడ యేసు ప్రభు చూస్తే కూడా తన కుటుంబ బాధ్యతను మంచిగా నిర్వర్తించి ఒక మాదిరికరమైన కుమారుడిగా కుటుంబ బాధ్యతను మనకు నేర్పించుంటాడు. మన కుటుంబాన్ని మనం నేర్చుకుంటున్నామా లేదా అనేది మనం చూసుకోవాలి. అలాగే యోహాను కూడా తన తల్లిని చేర్చుకొని దేవునికి అందుబాటులో ఉన్నాడు, దేవుని మాటకు విధేయత కూడా చూపించాడు. మరి మనం దేవునికి అందుబాటులో ఉంటున్నామా, విధేయత చూపిస్తున్నామా అనేది మనమే మన జీవితాన్ని దేవునిలో ఒకసారి చూసుకోవాలి. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి.